శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. అసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేసి ఇందుకోసమే, భూమిని నదులను పవిత్రీకరించడానికే. వాళ్ళు ఎక్కడ కాళ్ళు కడిగితే అక్కడ అదొక మహాతీర్థం అవుతుంది. పంచమహాపాతకాలు చేసిన వాడు ఎవడైనా సరే, అంటే అవేమిటేమిటి? స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, కృతజ్ఞత, గురుపత్ని సంభోగం, ఇవి పంచమహాపాతకాలు. నా భక్తులను దర్శించిన స్పృశించిన పవిత్రులై జీవన్ముక్తుడు అవుతాడు. మిగతా పాపుల గురించి చెప్పాలా? అంచేత లక్ష్మీదేవి నదీ రూపాలు ధరిస్తున్నామని పాపాత్ములు వచ్చి మునుగుతున్నారని భయపడకండి. నా భక్తుల దర్శన స్పర్శనాలు మిమ్మల్ని పావనం చేస్తాయి అని శ్రీహరి ఊరడించాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి కలత తీరింది. అయితే నాదా, హరిభక్తులు లక్షణాలు గుణగణాలు చెప్పు. ఎవరు నిజమైన హరిభక్తులో ఎవరు కాదో గుర్తించడం మాకు ప్రజలకు సులువు అవుతుంది అని అడిగింది. అప్పుడు శ్రీహరి ఇలా ప్రారంభించాడు. లక్ష్మి, హరిభక్తుల లక్షణం అతి నిగూఢమైంది, వేద పురాణాల్లో నిక్షిప్తమైంది. అది తెలుసుకోవడం పుణ్యప్రదం. మీకు చెప్తాను, విని మనసులో దాచుకోండి. కలులకు చెప్పకండి. నువ్వు నాకు ప్రాణతుల్యవు, పవిత్రురాలివి కనుక చెప్తున్నాను, విను. గురువు ముఖం నుండి విష్ణు మంత్రం చెవిలో పడగానే మానవుడు పవిత్రుడవుతున్నాడు, సర్వోత్తముడు అవుతున్నాడు అని వేదాలు చెప్తున్నాయి. అటువంటి పురుషుడి వంశంలో 100 తరాలు తక్షణం విముక్తి పొందుతాయి. ఏ రూపంలో పుట్టిన వారైనా పరిపూరితులు అవుతారు. నా భక్తుడు నా గుణాలను పొంది కడపటికి ముక్తుడవుతాడు. నా గుణాలను ఉపాసిస్తూ నా కథలను ఆలకిస్తూ విన్నంత మాత్రాన్నే పులకితగాత్రుడై ఆనందపరవశుడై బాష్పవారి పరిపూర్ణ లోచనుడై గద్గద కంఠుడై మైమర్చిపోతాడు. నా భక్తుడు నన్ను సేవించడం కన్నా సుఖాన్ని గాని, ముక్తిని గాని, సాలోక్యాది చతుష్టయాన్ని గాని, బ్రహ్మరత్వాలు గాని ఏమీ కోరుకోడు. ఇంద్రత్వ, బ్రహ్మత్వ, మనుత్వాలు, స్వర్గరాజ్యాలు అతడికి తృణప్రాయులవుతాయి. నన్ను సేవించడమే కోరుకుంటాడు తప్ప వీటిని కల్లో కూడా వాంఛించడు. ఇటువంటి నా భక్తులు భారతదేశంలో సంచరిస్తున్నారు. శ్రావ్యంగా నా గుణగణాలను గానం చేస్తూ ఆనందంగా జీవయాత్ర చేస్తున్నారు. మెట్టిన ప్రతి చోటిని పావనం చేస్తూ మహీమండలాన్ని ఒక తీర్థంగా నా ఆలయాన్ని మారుస్తున్నారు. నారద, శ్రీహరి ఇలా వివరించి చెప్పేసరికి గంగా, లక్ష్మీ, సరస్వతులు కుదుటపడ్డారు. ముందుగా భారతీదేవి కళాంశ రూపంలో భూభాగానికి వచ్చింది. నదిగా అవతరించి నేలలో ఇంకిపోయింది. వాపి, కూప, తటాకాలన్నింటిలోని తన అంశతో ప్రకాశించింది. అందుకనే సరస్వతి సరస్సుగా అయ్యింది. శ్రీహరి సరస్వతుడయ్యాడు. మరొక కళాంశ రూపంలో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రియురాలు అయ్యింది. బ్రాహ్మి అనే పేరు పొందింది. వాగాధిష్టాన దేవత అయి వాణిగా కీర్తి పొందింది. స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలింది. అటుపైన భగీరథుడు వెంటనే గంగానది కళాంశ రూపంలో భారత భూమికి అవతరించింది. అలా అవతరిస్తున్న సమయంలోనే ఆ వేగాన్ని భరించలేని భూదేవి ప్రార్థిస్తే శివుడు తన జటాభారాన్ని విస్తరించి బంధించాడు, శిరసాధరించాడు, పాయగా విడిచిపెట్టాడు. ఇలా గంగా కళాంశకు శివస్థానం లభించింది. స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలింది. లక్ష్మీదేవి ఒక కళాంశ రూపంలో పద్మావతి నదిగా భారత భూమికి దిగింది. స్వయంగా హరి సన్నిధిలోనే నిలిచింది. మరొక కళాంశ రూపంలో ధర్మధ్వజుడి కూతురిగా జన్మించింది. తులసి నామధేయంతో విఖ్యాతి వహించింది. మొదట సరస్వతి శాపం వల్ల, తర్వాత హరిశాపం వల్ల వృక్షరూపం పొందింది. కలియుగంలో 5000 సంవత్సరాలు ఇలా వీరు ముగ్గురు ఈ నదీ రూపాలతో ఉండి తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోతారు. కాశీ, బృందావనాలు తప్ప తక్కిన సకల తీర్థాలు, పుణ్యక్షేత్రాలు వారితో పాటు వైకుంఠం వెళ్ళిపోతాయి. ఇది హరి ఆజ్ఞ. ఇక కలియుగ లక్షణాల గురించి తెలుసుకుందాం. సాలగ్రామాలు, శివభక్తులు, జగన్నాథుడు కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత భారత భూమిని విడిచిపెట్టి వాళ్ళ స్వస్థలానికి చేరుకుంటారు.
సాధువులు, పురాణాలు, శంఖాలు, శ్రాద్ధ తర్పణాలు, వేదోక్త కర్మలు, దేవపూజలు, దేవనామధేయాలు, గుణకీర్తనలు, వేదాంగాలు, సకల శాస్త్రాలు, సత్యధర్మాలు, వేదాలు, గ్రామదేవతలు, వ్రతాలు, తపస్సులు, ఉపవాసాలు ఇవన్నీ వారితో పాటే వైకుంఠం తరలి వెళ్ళిపోతాయి. అటుపైన భూగోళం నిండా వామాచారులు మిగులుతారు, కపటులు, మిథ్యావాదులు మిగులుతారు. తులసి కలికాలానికైనా కనిపించదు, ఏ పూజలు ఉండవు, పొట్ట పూజ తప్ప. అందరూ శఠులు, క్రూరులు, డాంబికులు, అహంకారులు, చోరులు, హింసకులు అయిపోతారు. స్త్రీ పురుష భేదం తప్ప తక్కిన వావి వరుసలు అంతరిస్తాయి. నిర్భయంగా జరిగే వివాహాలు ఉండవు, వస్తువులకు భద్రత ఉండదు. ఎక్కడ చూసినా ఇంటింట ఆడపెత్తనమే సాగుతుంది. తర్జన భర్జనలతో భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు. ఇలా ఇల్లాలే ఇంటికి అధిపతి, మొగుడు సేవడు కన్నా అధముడు, అత్తమామలు దాసీదాసే సమానులు. ఇళ్లలో రక్త సంబంధాలు తప్ప విద్యా సంబంధాలు ఎవ్వరూ కనపడరు. విద్యా సంబంధులతో మాటలే ఉండవు. మనుషులంతా అపరిచితుల్లా మెలుగుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఆజ్ఞ లేనిది ఎవరు ఏ పని చేయలేని దుర్భరులు అయిపోతారు. కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలన్నీ అంతరిస్తాయి. సంధ్యావందన, యజ్ఞ, సూత్రాది కర్మలు కనిపించవు. చతుర్వర్ణాల వారు మ్లేచ్ఛాచారులు అయిపోతారు. మ్లేచ్ఛ విద్యలే నేర్చుకుంటారు, మ్లేచ్ఛ శాస్త్రాలే వర్ణిస్తారు. అగ్రవర్ణాల వారు అట్టడుగు వారికి సేవకులు అవుతారు. ప్రజలందరూ సత్యహీనులు అవుతారు. మేదినీ మండలంలో సత్యానికి తావే ఉండదు. తరువులు ఫలహీనాలవుతాయి, తరుణులు శాంతహీనాలు అవుతారు, గోవులు క్షీరహీనాలు అవుతాయి, క్షీరంలో వెన్న ఉండదు. దంపతులు ప్రీతహీనులవుతారు, గృహస్థులు సత్యహీనులవుతారు, రాజులు ప్రతాపహీనులవుతారు, ప్రజలు కరపీడితులు అంటే పన్నుల బెడలతో ఉంటారన్నమాట. నదీనద వాపై కూప తటాకాది జలహీనాలు అవుతాయి. చతుర్వర్ణాల వారు ధర్మహీనులు, పుణ్యహీనులు అవుతారు. కోటికొక్కడైనా పుణ్యాత్ముడు కనిపించడు. బాలబాలికలు కుత్సిత వికృతాకారులు అవుతారు. అంతటా కుత్సిత కువార్తలే కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. కొన్ని నగరాలు, గ్రామాలు నరశూన్యాలు అయిపోతాయి, భయానకంగా మారిపోతాయి. కొన్ని చోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు. నగరాల్లో, గ్రామాల్లో అరణ్యాలు పెరుగుతాయి. అరణ్యవాసులు కూడా పన్నుల బెడదతో బాధపడతారు. తటాక నదీ తీరాల్లో మాత్రమే పంటలు పండుతాయి. ఉన్నత వంశాల వారు నీతపడతారు. అసత్యవాదులు ధూర్తులవుతారు. సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి, పంటలు పండవు. నీచులు ధనవంతులైపోతారు, దైవభక్తులు నాస్తికులైపోతారు. పౌరులు దయాహీనులు, హింసకులు, నరఘాతకులు అయిపోతారు. సాలప్రాంసలు కనిపించరు. స్త్రీ పురుషులందరూ వామనులు, వ్యాధి పీడితులుగా ఉంటారు. అల్పాయుష్కులు, గదా పీడితులు అంటే అదొక రకమైన రోగం అన్నమాట. యవ్వనమే కనిపించదు. 20 ఏళ్లకే వృద్ధులైపోతారు. 8 ఏళ్లకే యువతులు రజస్సులై గర్భిణులైపోతున్నారు. సంవత్సరానికి ప్రసవించి 16 ఏళ్లకే ముసలమ్మలైపోతారు. పతివ్రతలు అరుదుగా కనిపిస్తారు. ఎక్కువ మంది గొడ్రాలుగా మిగిలిపోతారు. చతుర్వర్ణాల వారు నిస్సంకోచంగా కన్యా విక్రయం చేస్తారు. కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడతారు, జీవనం సాగిస్తారు. వారు అందించే సొమ్ముతో పొట్ట పోసుకుంటారు. కలియుగంలో ఇంకా దారుణం ఏమిటంటే శ్రీహరినామం కూడా ఒక వ్యాపార వస్తువు అయిపోతుంది. ధనవంతులు కీర్తి కోసమని, ప్రచారం కోసమని దానాలు చేస్తారు. అటు తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. దాన నియమాలు ఉల్లంఘిస్తారు. దేవవృత్తి, బ్రహ్మవృత్తి, గురువృత్తి అన్నీ భూములను ఆక్రమించుకోవడమే. స్వదత్తము, పరదత్తము అనేటువంటి విచక్షణ కూడా ఉండదు. అత్తగారు, వదినగారు, సవితి తల్లి, మరదలు, రక్త సంబంధికురాలు ఇలాంటి భావి వరుసలన్నీ అంతరిస్తాయి. తల్లిని తప్పించి అందరితోనూ అక్రమ సంబంధాలు పెత్తరిల్లుతాయి. ఎవరికి ఇల్లాలో నిర్ణయించడం కూడా కష్టమైపోతుంది. నారద, కలియుగంలో
లాక్షాలోహ రసాలే కాదు, ఉప్పుతో కూడా వ్యాపారం చేస్తారు. విప్రులు, వృషవాహకులు, అన్యస వదాకులు అవుతారు. చెయ్యకూడని చోట భోజనాలు చేయడం, పరస్త్రీలతో సంగమించడం లాంటి దోషాలకు వెనుకాడరు. పంచయజ్ఞాలు అంతరిస్తాయి. యజ్ఞోపవీతాలు ఉండవు. సంధ్యా శౌచాలు వదిలేస్తారు. డబ్బులకి వడ్డీ తిప్పే వనితలు, తార్పుడు గత్తెలు, జారుండ్లు, ముట్టుతలు విప్రుల ఇళ్లల్లో వంటగత్తులుగా ఉంటారు. సారాంశం ఒక్క మాటగా చెప్తాను. కలియుగంలో ఆహార నియమం కానీ, విహార నియమం కానీ, ఆశ్రమ నియమం కానీ ఏమీ ఉండదు. సమస్తము మ్లేచ్ఛమైపోతుంది. హస్త ప్రమాణ వృక్షాలు అంగుష్ట ప్రమాణ మానవులుగా తయారవుతారు. ఈ స్థితి వచ్చేసరికి విష్ణు యశస్కుడు అనే విప్రుడికి పుత్రుడుగా కల్కి నామధేయంతో నారాయణుడు కళాంశగా అవతరిస్తాడు. విష్ణు యశస్కుడికి కలి యొక్క తండ్రి. మహాబలిష్ఠుడై సుదీర్ణ కరావారాలతో ఎత్తైన గుర్రం మీద భూగోళమంతా వీరవిహారం చేస్తూ మ్లేచ్చుల్ని సంహరిస్తాడు ఈ కలి. 3 రాత్రుల్లో పృథివిని మ్లేచ్ఛ శూన్యం చేసేస్తాడు. వెంటనే అంతర్ధానం చెందుతాడు. ఇక పునఃసృష్టి. అప్పుడు జగత్తంతా అరాచకం అవుతుంది. 6 రేయింబవళ్ళు కుండపోతగా స్థూలధారలతో వర్షం కురుస్తుంది. భూగోళం జలమయమైపోతుంది. వృక్షాలు కానీ, గృహాలు కానీ, దేశాలు కానీ ఏమీ ఉండవు. అటుపైన ద్వాదశాదిత్యులు ఉదయిస్తారు. నీరంతా ఆవిరైపోతుంది. నేల ఎండిపోతుంది. కృతయుగం ప్రారంభం అవుతుంది. సత్వగుణ సంపన్నుడు, తపోనిరతుడు, ధర్ముడు అవతరిస్తాడు. ధర్మనిరతులు, వేదవేత్తలు, మహర్షులు ఆవిర్భవిస్తారు. ఇంటింటా పతివ్రతలు వెలుస్తారు. రాజులు మనస్సులై, తేజస్వులై, ధర్మనిష్ఠులై, పుణ్యకర్మతులై జనరంజకంగా పరిపాలన సాగిస్తారు. వైశ్యాది జాతుల వారంతా పెద్దలను గౌరవిస్తూ తమ తమ వృత్తుల్లో ధార్మికులై ప్రజాసేవ చేస్తారు. చతుర్వర్ణాల వారు దేవీభక్త పరాయణులు అయిపోతారు. అందరూ దేవీ మంత్ర జపపరాయణులు, ధ్యానపరాయణులు అవుతారు. శృతి స్మృతి పురాణజ్ఞులై తదనుగుణంగా జీవయాత్ర సాగిస్తారు. కృతయుగంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది. ఆ అధర్మం కలికాలానికైనా కనిపించదు. సత్సంతానం కోసం ఋతుకాల సంపర్కాలే తప్ప దంపతుల మధ్య విపరీత కామభోగాలు ఉండవు. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, కలియుగారంభంలో 1 పాదము నడిచినట్టు ధర్మం చిట్ట చివరికి పూర్తిగా లోపిస్తుంది. కృతయుగంలో పునరుజ్జీవించి 4 పాదాల ధర్మం నడుస్తుంది. నారద, కృతయుగంలో కాల విభజన స్పష్టంగా ఉంటుంది. 4 జాముల కాలం అంటే 3 గంటలు 1 జాము అన్నమాట. 1 పగలు, అలాగే 1 రాత్రి. రేయి పగలు కలిస్తే 1 వాసరం అంటే రోజు. 7 రోజులు 1 వారం. 16 తిథులు ఉంటాయి. 15 రోజులు 1 పక్షం. 2 పక్షాలు కలిసి 1 మాసం అంటే 30 రోజులు. 2 నెలలు 1 ఋతువు. 6 నెలలకు 1 ఆయనం. 12 నెలలు 2 ఆయనాలు. 1 సంవత్సరం అన్నమాట. ఈ సంవత్సరం 5 విధాలు. మానవులకు 1 సంవత్సరం అయితే దేవతలకు అది 1 పగలు రేయి అని. అంటే 1 రోజు, దేవతలకు 1 రోజు. ఇది దేవమానం. మానవులకు 360 యుగాలు గడిస్తే దేవతలకు అది 1 యుగం అవుతుంది. దేవతలకు 71 యుగాలు 1 మన్వంతరం. ఇంద్రుడు వయస్సు 1 మన్వంతరం. 28 మంది ఇంద్రులు కలిస్తే అది బ్రహ్మదేవుడికి 1 అహోరాత్రం. అటువంటి రోజులలో 108 సంవత్సరాలు బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం. అది నిండితే ప్రాకృత ప్రళయం సంభవిస్తుంది. అంతా జలమయం అయిపోతుంది. భూగోళం కనిపించదు. బ్రహ్మ, విష్ణు, శివాదులు ఉండరు. అలాంటిది ప్రాకృతిక ప్రళయం జరిగి ఉన్నంతకాలం కలిపి శ్రీదేవి 1 నిమిషం మాత్రంగా లెక్క. మహాదేవి కాలప్రమాణం అంతటిది. బ్రహ్మాయుష్షు శ్రీమాతకు నిమేష మాత్రమే. నారద,
అమ్మవారికి రెప్పపాటు కాలంలో బ్రహ్మాండాలు సృష్టించబడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి, మళ్ళీ సృష్టించబడుతూ ఉంటాయి. ఇలా ఎప్పటికీ ఎన్ని సృష్టిలయాలయ్యాయో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో, ఎందరు బ్రహ్మలు అవతరించి అంతరించారో, ఎన్ని బ్రహ్మాండాలు ఏర్పడి నశించాయో లెక్క తేల్చి చెప్పడం మానవ మాత్రుడికి అయ్యే పనేనా? అలా చెప్పగలిగిన వాడు ఒకే ఒకడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు సచ్చిదానంద రూపధారి. బ్రహ్మాది దేవతలంతా అతడి అంశావతారాలు. మహావిరాట్ స్వరూపం కూడా అతని అంశమే. అందులో ఒక అంశం విరాట్ స్వరూపం, అదే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచే అర్ధనారీశ్వరుడు ఆవిర్భవిస్తున్నాడు. అతడే కృష్ణుడు. ద్విభుజ చతుర్భుజ రూపాల్లో విధాభూతుడవుతున్నాడు. చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటే ద్విభుజుడు స్వయంగా గోలోకంలో ఉంటున్నాడు. నారద, బ్రహ్మాది తృణ పర్యంతం సమస్తము ప్రాకృతి సంభవమే. ప్రాకృతికమైన సృష్టి సర్వస్వము నశ్వరమైందే, కాలాంతర ప్రళయంలో నశించిపోయేదే. ఇటువంటి సృష్టి హేతుమైంది పరబ్రహ్మతత్వం. అది సత్యం, నిత్యం, సనాతనం, స్వేచ్ఛామయం, నిర్గుణం, ప్రకృతికి ఆవలిది, ఉపాధిరహితం, ఆకారరహితం, భక్తానుగ్రహ కాతరం. దానిని తెలుసుకున్నంత వల్లే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాలన్నిటినీ సృష్టించగలుగుతున్నాడు, ఈ లక్షణాలుండి వాటిని. శివుడు మృత్యుంజయుడై ఉపసంహరించగలుగుతున్నాడు. విష్ణుమూర్తి మహామహిమాన్వితుడై కాపాడగలుగుతున్నాడు. ఈ ముగ్గురికి ఈ మూడు శక్తులు ఆ పరబ్రహ్మ తత్వోపాసన వల్లనే లభిస్తున్నాయి. అదే మహామాయ, అదే పరాప్రకృతి, సర్వశక్తిమయి, ఈశ్వరి, భగవతి, సచ్చిదానంద రూపిణి. ఈ తత్వాన్ని సేవించడం వల్లే సావిత్రి వేదమాత అయ్యింది, వేదాధిష్టాన దేవత కాగలిగింది, వేదవేత్తల పూజలు అందుకుంటోంది, సర్వ విద్యాదేవతగా విశ్వ మానవ కోటిలో ఆరాధింపబడుతున్నది. ఆ మహామాయే సర్వగ్రామాది దేవత, సర్వ సంపద్రాయిని, సర్వేశ్వరి, సర్వవంజ, సర్వులకు పుత్రదాయిని, సర్వస్తుత, సర్వజ్ఞ, దుర్తార్థనాశిని, కృష్ణ వామాంస సంభూత, కృష్ణ ప్రాణాది దేవత, కృష్ణ ప్రాణాదిక, రాధిక పత్నిగా కృష్ణుడి వక్షస్థలంలో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంది రాధిక. ఆ మహాదేవి ఒకప్పుడు శతశృంగ పర్వతం మీద దివ్య వర్ష సహస్రాలు తపస్సు చేసింది. కృష్ణుడు ఆమెను వక్షస్థలం మీద నిక్షేపించుకున్నాడు. కృపాన్వితుడై విలాపించాడు. అతి దుర్లభమైన వరాన్ని ఆమెకు అనుగ్రహించారు. ప్రాణప్రియ, నువ్వు శాశ్వతంగా నా వక్షస్థలం మీదే ఉండు, నాకు భక్తురాలివై ఉండు. సౌభాగ్యంలో, గౌరవంలో, ప్రేమలో నువ్వే శ్రేష్టవు, నువ్వే జ్యేష్ఠవు, నాకు అత్యంత ప్రేయసివి, పరిష్టవు, గరిష్టవు. నేను నిన్ను స్తుతిస్తాను, పూజిస్తాను. నేనెప్పుడు నీకు వసుడను, నీకు సాధ్యుడను అని శ్రీకృష్ణ పరమాత్మ రాధికాదేవికి వరమిచ్చి సపత్నీరహితయై ప్రాణవల్లభగా స్వీకరించాడు. మిగతా దేవీమూర్తులందరూ ఆ మహాశక్తిని సేవించడం వల్లే ఆయా శక్తులు పొంది లోకారాజ్యులు అవుతున్నారు. ఎవరు ఎటువంటి తపస్సు చేస్తే వారికి అటువంటి శక్తులు లభించాయి. హిమాలయాల్లో 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి దుర్గాదేవి శివుడికి ఇల్లాలై జగదారాధ్య అయింది. సరస్వతీదేవి గంధమాదన పర్వతం మీద 1,00,000 దివ్య వసంతాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడికి ఇల్లాలై సకల విద్యాదేవతయే పూజలు అందుకుంటోంది. పుష్కర క్షేత్రంలో లక్ష్మీదేవి 100 దివ్యయుగాలు తపస్సు చేసి మహాశక్తి అనుగ్రహానికి పాత్రురాలై శ్రీమన్నారాయణుడికి ఇల్లాలై సకల సంపదాధిష్టాన దేవత కాగలిగింది. సావిత్రీదేవి కూడా ఇలాగే 60,000 దివ్య శరత్తులు ధ్యానించి వేదాధిష్టాన దేవత అయ్యింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కొక్కరు శతమన్వంతరాలు తపస్సు చేసి ఆదిపరాశక్తి అనుగ్రహానికి పాత్రులై సృష్టి స్థితి లయ శక్తులను పొందగలిగారు, ఆయా పదవులను అందగలిగారు. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ పరాశక్తి దశమన్వంతరాలని ఆరాధించి గోలోకాధిపత్యం పొందగలిగాడు.
ఇప్పటికీ అక్కడ ఆనందిస్తూనే ఉన్నాడు. ధర్ముడు కూడా దశమన్వంతరాలు ఉపాసించి సర్వప్రాణుడు, సర్వపూజ్యుడు, సర్వధారుడు కాగలిగాడు. ఇలాగా దేవిని ఆరాధించిన వారంతా కూడా లోకారాజ్యులు అయ్యారు. మునులు, మనువులు, రాజులు, బ్రాహ్మణులు దేవిని ఆరాధించి శక్తి సంపన్నులై ప్రజలకు ఆరాధ్యులయ్యారు. నారద, గురుముఖత నేను విన్న పురాణగాథను సమగ్రంగా నీకు వివరించాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అని ముగించాడు నారాయణ మహర్షి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.